ఎవరిచ్చిర్రు? నరేంద్ర మోడీ ఇచ్చారు కదా. ఏ గుర్తోలు పైసలు ఇచ్చిర్రు? ఏ గుర్తోలు? పువ్వు గుర్తోలు కదా. దీనిలో ఫోటోలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. దీనిలో ఏది తప్పు కనుక నేను ధైర్యంగా మీరందరు కష్టపడి గెలిపించారు కాబట్టి, బండి సంజయ్ని గెలిపించారు కాబట్టి ఢిల్లీ పోయినా నరేంద్ర మోడీ గారికి కలిసిన సార్ నా కాపువాడోళ్ళు, నా జంబలగడ్డోళ్ళు, ఈ మారుతి నగర్లు, బొమ్మకల్లోళ్ళు వీళ్ళందరూ కలిసి నాకు ఓటేసి గెలిపించి సార్ నా కరీంనగర్ కు పైసలు ఈసారంటే స్మార్ట్ సిటీ కోసం 100 కోట్లు తీసుకొచ్చి ఇలా మీకు ఇంటికి బుక్స్ వంచినాక ఇలా కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల గెలిచి ఒక్క పైసలను ఇచ్చినాక ఒట్టేమని చెప్పు, నేను ఒట్టేస్తా. కాంగ్రెస్ వాళ్ళు చివరిస్తాకి రమ్మని చెప్పు. ఈ 2 సంవత్సరాల ఒక్క పైసలన్నా ఇచ్చినా వాళ్ళకి ఈ పైసల గురించి ఎందుకు, ఈ అభివృద్ధి ఎందుకు? 100 కొట్లాడలు, 10 కొట్లాడలు, 100 గ్రూపులు దాని ఒకైనా పిలిచి 5 లక్షలు ఇస్తా, టికెట్ ఇస్తా, పైసలు ఇస్తా, టికెట్ ఇస్తా అంటాడు. ఇంకైనా బంపర్ ఆఫర్ పెట్టిండు, నాకు 10 లక్షల రూపాయలు ఇస్తే 3 టికెట్ ఎక్స్ట్రా టికెట్ ఇస్తా అంటున్నాను. టికెట్ల కోసం కొట్లాడుతుంది తప్ప ఈ కరీంనగర్ కి ఏం చేసిరో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ముఖ్యమంత్రి అన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు, నేను ఇయ్యనే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న తర్వాత కరీంనగర్ కు నిధులు ఎవరు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే, చెయ్యి గుర్తులకు ఓటేస్తే ఏం జరుగుతుందంటే మీ ఇంటి పన్నులు వేస్తారు, మీ నల్ల పన్నులు వేస్తారు, మీ కరెంటు పన్నులు వేస్తారు, అన్ని పన్నులు వేసి ఆ పైసలతోని అభివృద్ధి చేస్తారట. ఒప్పుకుంటారాక మీరు? ఒప్పుకుంటారాక? ఇలా ఏక పువ్వు గుర్తు మీద ఓటేస్తే ట్యాక్సులు పెంచాం, ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. కాంగ్రెస్ గుర్తు చేయి గుర్తు కోటేస్తే పన్నులు వేస్తారు. పన్నులు పెంచుడు కావన్నా, పన్నులు పెంచే కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు కావన్నా పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి గల్లీకి కరీంనగర్ కు పైసలు తెచ్చే పువ్వు గుర్తు కావన్నా ఒక్కసారి ఆలోచించండి. ఇలా 2500 రూపాయలు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ వాడలు ఎవరికైనా ఇచ్చిన అక్క మహిళకి ఇస్తారు, ఇచ్చిన అక్క 2500 రూపాయలు ఇచ్చిన అక్క ఎవరికైనా 4000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు, ఇచ్చిన అక్క తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చిన అక్క. నీ తులం బంగారం తీసుకోమని ఉండే గుంజుకోపోకుండా చాలు మాకు. ఇయ్య తులం బంగారం ఇస్తున్నారు, ఇయ్యలే. ఇంటికో ఉద్యోగస్తులు ఇయ్యలే. గా ఉద్యోగస్తులు పాపం పదవి రిటైర్మెంట్ అయ్యాక 60 సంవత్సరాలు జీతం పని చేసి కాయకసరి పనిచేసి రిటైర్మెంట్ అయినాక ఆ రిటైర్మెంట్ పైసలతో బిడ్డ పెళ్ళలో, కొడుకు పెళ్ళలో వేద్దాం, వాళ్ళకు వ్యాపారం పెట్టిద్దాం, ఒక ఇల్లు కట్టుకుందాం అని చెప్పి రిటైర్మెంట్ అయిన కూడా కనీసం పైసలు ఇవ్వకుంటే అరే మా పైసలు మాకు హీరాబాయ్ అని చెప్పి హైదరాబాద్ పోతే ముసలోళ్ళని చూడకుండా పోలీసులు కొట్టించిండక రేవంత్ రెడ్డి. ముసలో కొట్టించిండక. అరే నువ్వు జేబులోకి ఇచ్చేది కాదు, నా పైసలు నాకు ఇయ్యంట వాళ్ళకి కొట్టించిండక. ఉద్యోగస్తులకు డిఏ లేవు, పిఆర్సీ లేదు, ఇండ్లు లేవు. ఇలా నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇండ్లు ఇస్తే ఈ వాడలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండి. ఇలా నరేంద్ర మోడీ గారు 100 కోట్ల రూపాయలు చెక్క ఈ రోడ్డు గతంలో ఈ వాడలను ముట్టి పెరిగిన ఈ వాడ గురించి తెలియదు కాదు. గల్లీ తెలుసు, గల్లీ మా చుట్టాలున్నారు, అందరితో చుట్టరిక ఉన్నది. ఈ వాడలో ఉంటాయి కాబట్టి ఇలా ఏ గల్లీ ఏందో, ఎవరిల్లు ఏరుందో అన్ని నాకు తెలుసు. ఇలా గతంలో ఈ రోడ్ ఎట్లుండే, ఇప్పుడు ఈ రోడ్ ఎట్లయిందో ఒక్కసారి ఆలోచించక. కరీంనగర్ గతంలో ఎట్లుండే 10 సంవత్సరాల క్రితం, ఇలా కరీంనగర్ ఇంతో అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రోడ్ల మీద స్మార్ట్ సిటీ పేరుతో పైసలు తీసుకొచ్చిన అక్కడ ఈడ స్మార్ట్ సిటీ పైసలు తీసుకొచ్చిన. వరంగల్ కూడా పైసలు వచ్చినాయి. మరి వరంగల్ అభివృద్ధి జరగలే. వరంగల్ ఎట్లుందో గట్టే ఉంది. ఇలా కరీంనగర్ లో రోడ్లు వేస్తున్నాం, అన్ని కట్టిస్తున్నాం. ఎందుకంటే వరంగల్ లో బండి సంజయ్ లేడు కొట్లాడడానికి. ఇలా కరీంనగర్ లో బండి సంజయ్ ఉండలేమంటే కొట్లాడితే పైసలు వచ్చినాక ఈ కరీంనగర్ కు. ఇలా మొన్న నేను 134 కోట్ల రూపాయలు చేస్తున్నాను నీళ్ల కోసం. 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఢిల్లీ నుంచి మంత్రి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించిన. నిన్న కాక మొన్న 50 కోట్లు తీసుకొచ్చి
ఇవాళ కార్పొరేషన్ ఉన్నాయి, ఇక్కడ కాంట్రాక్టర్లు ఉన్నారు, ఇక్కడ వాళ్లకు తెలుసు 50 కోట్ల రూపాయలు ఇప్పుడు మీ అభివృద్ధి కోసం ఉన్నాయి. గల్లీలలో రోడ్ లేయడానికి ఇలా 50 కోట్ల రూపాయలు ఇలా వచ్చున్నాయి. ఇలా 50 కోట్ల రూపాయలు మీకు చెందాలంటే మీ గల్లీలో రోడ్లు వేయాలంటే ఇలా ఎవరు పైసలు ఇస్తారో వాళ్ళకు ఓటేస్తే గల్లీలలో రోడ్లు వస్తాయి, మీకు అభివృద్ధి జరుగుతుంది తప్ప ఏమి పైసలు లేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓటేస్తే ఇలా ఏమి అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా అంటే మనం వడ్డించేటోడు మనోడైతే బంతిలో చివరికి ఉన్న లడ్డు వస్తుందట, మరి ఇచ్చేటోడు నరేంద్ర మోడీ అయితే ఇలా మా కొట్టేస్తే చిట్ట చివర గల్లీ కూడా రోడ్లు వేస్తే బాధ్యతను మేము తీసుకుంటాం అక్క. గల్లీలో